అయిపోయేటట్టు? సాగదీసి 3 గంటలు చెప్తే ఎలా? అందుకని ఇంకొక మాట చెప్పరా ఈ కథ, సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం, పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని? కథంతా అందులో ఉందా లేదా? సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుణ్ణి సింహం చంపి మణిపట్టుకొచ్చింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమార కమారోధీహి, ఓ సుకుమారక ఎడవకురా, తవ హేషా శమంతక, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమని నీకే. ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి. కథంతా వచ్చిందా? ముందు సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుడు మణి వేసుకుని వెడితే సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇప్పుడు సుకుమారక, ఎవరు సుకుమారుడు? జాంబవంతుడు కొడుకు కాడు, మనం సుకుమారుడు. ఎక్కడ అపనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేవని ఏడుస్తున్న మనం సుకుమారం. కాబట్టి సుకుమార కమారోధీహి, ఎడవకురా నాయన కోటేశ్వరరావు, సుకుమార కమారోధీహి తవ హేషా శమంతక. ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు 3 మణులు దొరుకుతాయి. శమంతకమణి, విఘ్నేశ్వరమణి, కృష్ణమణి, 3 మణులు నీవే, బెంగ పెట్టుకోకు. ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నట్టు. కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ కథ చెప్పాలి. కానీ అది ఇవాళ లోకంలో బహుభంగిమల చిత్ర విచిత్ర గతులు తిరిగిపోయి ఏవేవో కొత్త కొత్తవన్నీ